Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 50th part. నేనేం కావాలని ఆయిల్ పెట్టుకోలేదు. అమ్మమ్మ వద్ద ఉంటే ఆయిల్ పెట్టింది. అయినా మీకు నా పొడుగు జడ అంటే చాలా ఇష్టం కదా, మరి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయిల్ పెట్టుకోవాలి కదా అని అడిగింది. నేను నీకు చెప్పింది వేరు, ఈ సోదంతా నేను నిన్ను అడగలేదు అని కర్ణ చిరాకుగా చెప్పడంతో, ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అప్పుడే జుట్టు క్లీన్ చేసేస్తే జుట్టు ఇంకాస్త డ్యామేజ్ అయిపోతుంది. కావాలంటే రేపు క్లీన్ చేసుకుంటాను అని చెప్పింది. నువ్వు ఆ జిడ్డు మొహంతో నాకు మాత్రం కనిపించకూడదు. కనిపిస్తే మాత్రం నాకు చిరాకుగా ఉంటుందని కర్ణ ఎక్కడా లేని చిరాకు ప్రదర్శిస్తూ ఉంటే, ఇది మరీ బాగుంది. పొడవైన జుట్టు కావాలి, దానికి ఆయిల్ పెట్టద్దంటే ఎలా కుదురుతుంది? అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు. బువ్వ కావాలంటే అవ్వ ఉండదు. ఆ బువ్వ ఒక్క పూట దొరుకుతుంది. అదే అవ్వ ఉందనుకో, ప్రతి పూట ఎక్కడి నుంచో 4 గింజలు తీసుకొచ్చి అన్నం వండి పెడుతుంది. నేను జుట్టుకి ఆయిల్ పెట్టుకోవడం అవ్వలాంటిది, ఇప్పుడు జుట్టు ఆయిల్ లేకుండా క్లీన్ చేసుకోవడం బువ్వలాంటిది అనగానే ఆమె థియరీకి చిరాకుగా ఆమె వైపు చూశాడు. అస్సలు సూట్ అవ్వలేదు కదా నేను చెప్పిన కంపారిజన్ అనగానే, నీ మొహంలాగే ఉంది. ఇప్పుడేమంటావు? ఆ జిడ్డు మొహం క్లీన్ చేసుకోను అంటావు అంతే కదా అనగానే, క్లీన్ చేసుకోను అనట్లేదు కానీ తర్వాత ఇప్పుడు క్లీన్ చేస్తే జుట్టు డ్యామేజ్ అయిపోతుంది అంటున్నాను అనగానే, కర్ణ కోపంగా బాల్కనీకి వెళ్ళి నిలబడితే కింద తోటమాలి పనిచేస్తున్న పనివాడు కర్ణ వైపు చూసి, ఏంటబ్బాయి గారు అంత కోపంగా ఉన్నారు అని అడిగాడు. మీ మేడంని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చే వ్యాన్ బెటరా, లేకపోతే అంబులెన్స్ బెటరా అని ఆలోచిస్తున్నాను అని కర్ణ అనగానే, పనివాడు ఇటు దక్ష ఇద్దరు వెర్రిమొహం వేసుకుని, అమ్మాయి గారికి ఏమైంది బాబు, నిక్షేపంగా ఉన్నారు కదా, బంగారు బొమ్మ లాంటి పిల్లని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అంటారేంటి అని అతను షాక్ అయ్యేసరికి, అది నీకు అవసరమా అని కర్ణ సీరియస్ అవ్వడంతో, అవసరం లేదు బాబు అంటూ తన పని తను చేసుకున్నాడు. ఏమైంది గ్రాని, అన్నయ్య వదిన్ని అంత కోపంగా తీసుకెళ్లాడు అని స్నేహ అడగడంతో, వాడికి పొడుగు జడ కావాలి, ఆయిల్ పెడితే ఒప్పుకోడు. నువ్విప్పుడు ఆ జిడ్డు మొహం క్లీన్ చేసుకుంటావా లేదా అంటూ తీసుకెళ్లాడు అని ఆవిడ తల పట్టుకోవడంతో సరిపోయింది. అదేదో పొద్దున్నే పెడితే ఉదయానికి కాస్త నార్మల్గా ఉండేది. వదిన మొహం, నువ్వేమో అన్నయ్య వచ్చే టైంకి నూనె పెట్టావు అనగానే, నీ బొంద, వాడెప్పుడైనా ఈ టైంకి ఇంటికొచ్చాడా? ఇంత సడన్గా దాన్ని చూడాలనిపిస్తుందని, వాడింటికొస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు అని ఆవిడ అనగానే, అది నిజమేలే అని అంది స్నేహ. జుట్టు కొబ్బరి పీచులాగా అయిపోతుంది. గుడి బయట అడుక్కు తినేదానిలాగా ఉంటానండి. కాస్త అర్థం చేసుకోండి. అలా మీరు చూడకూడనిది చూసినట్టు మొహం తిప్పుకుంటే నాకెలా ఉంటుంది అని దక్ష దీనంగా అడగడంతో, కర్ణ ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి అకాడమీకి వెళ్ళిపోవడంతో మూతి ముడుచుకుంది. ఆ రోజు సాయంత్రానికి కర్ణ ఇంటికొచ్చేసరికి జుట్టుకి సాంబ్రాణి పొగ వేసుకుంటున్న దక్షను చూసి అప్పుడు అతని పెదవుల చివరన నవ్వొచ్చింది. బామ్మ సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే పక్కన కూర్చున్న స్నేహ కర్ణ ఫేస్లో స్మైల్ గమనించి, నువ్వు బాగా చేంజ్ అయ్యావన్నయ్య. ఏ మగాడైనా పెళ్ళయ్యాక చేంజ్ అవుతాడంటారు, కానీ నువ్వు పెళ్లి కాకముందే చేంజ్ అయ్యావని అంది స్నేహ ముక్కు చీదుతూ. దాంతో కర్ణ ఐబ్రో రైజ్ చేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, రిపీట్ అగైన్ అన్నాడు. హిహిహి, ఏం ఏం లేదు అన్నయ్య, నువ్వు వదిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ సాగదీసి చెప్పి వెళ్ళిపోయింది స్నేహ. కర్ణ స్నేహతో మాట్లాడడం గమనించి వెంటనే దక్ష జడ వేసుకుని బయటికి రావడంతో అప్పటి వరకు సాంబ్రాణి పొగ వల్ల హాల్లో కూర్చుని హాయిగా కళ్ళు మూసుకున్న దక్ష జడ వేసుకుని రావడంతో చిరాకుగా ఫేస్ పెట్టాడు. దాంతో ఒక్క క్షణం డిసప్పాయింట్మెంట్తో దగ్గరకొచ్చిన ఆమె తల మీద 2 వేయడంతో నొప్పికి అతని వైపు చూస్తుంది. ఆమెని దగ్గరికి తీసుకుని, అంత త్వరగా జడెందుకు వేసుకున్నావు అన్నాడు.
మీరే కదా నూనె అమ్ముకునే దానిలాగా జిడ్డు మొహం వేసుకుని ఉన్నాను అన్నారు. అందుకే మీ గోల భరించలేక జుట్టు డ్యామేజ్ అయిపోతుందని తెలిసి ఆయిల్ క్లీన్ చేసేసాను. జడ వేసుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను కదా. ఇప్పుడేమి నూనె అమ్ముకునే దానిలాగా లేను కదా అని ఉక్రోషంగా అడగడంతో బామ్మగారు నవ్వుకుంది. ఎక్కువ మాటలు వస్తున్నాయి. భయం పోయిందా? ధైర్యం వచ్చేసిందా? మా నానితో స్నేహతో ఫ్రెండ్షిప్ చేసేసరికి భయం పోయి ధైర్యం వచ్చేసిందా అనగానే ఇది మరీ బాగుంది. నీ పెళ్ళానికి ధైర్యం ఎందుకు వచ్చిందో దాన్ని అడుగు. మధ్యలో నన్ను నా మనవరాల్ని ఎందుకు లాగుతావు అని అంది ఆవిడ. ఆ మాటకి కర్ణ దక్ష వైపు చూడగానే అప్పుడే విచ్చుకున్న ముద్దమందారంలాగా ముద్దుగా ఉంది. ఎలాంటి మేకప్ యూజ్ చేయకుండా శనగపిండి, పసుపు మాత్రమే యూజ్ చేసే అమ్మాయి కావడంతో పచ్చగా ఉన్న స్కిన్‌కి లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు ఇంకా ముద్దుగా అనిపిస్తున్నాయి. బామ్మగారి మాటకి దక్ష కూడా నవ్వుతూ, పాపం ఇందులో బామ్మగారి తప్పు, స్నేహ తప్పు ఏమీ లేదులే. నాకు మీతో ఉండి ఉండి అలవాటైపోయి ధైర్యం వచ్చేసినట్టుంది. రాక్షసుడి అంశ కదా తమరు అనగానే షార్ప్‌గా చూడ్డంతో బెదిరిపోయి బామ్మ అని బామ్మ దగ్గర దాక్కుంది. డోంట్ వర్రీ బేబీ. ఐ విల్ టీచ్ యూ ఎ వండర్‌ఫుల్ లెసన్. ఎలా భయపడాలి, ఎంత భయపడాలి, ఎప్పుడు భయపడాలి అన్నీ నేర్పిస్తాను అంటూ ఉండగా మొబైల్ రింగ్ అయ్యేసరికి పాకెట్ నుంచి మొబైల్ తీసుకుని ఆమెను ఒకసారి చూసి మొబైల్ చూసుకుంటూ బయటికి వెళ్ళిపోవడంతో అయోమయంగా చూస్తూ తిట్టడం ఆయన ఇష్టమే, ఇలా తప్పు పట్టడం కూడా ఆయన ఇష్టమేనా అనుకుంది మూతి తెగ తిప్పుతూ. సెవెంత్ ఫ్లోర్‌కి వెళ్ళాక మేనేజర్ వచ్చి, "మీరు వెళ్లి షాట్‌కి రెడీ చేసుకోండి" అని డైరెక్టర్‌కి చెప్పడంతో షూటింగ్ యూనిట్ వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోవడంతో దీక్షిత వైపు చూసి, "నువ్వెళ్ళి నా రూమ్‌లోకి వచ్చి కూర్చో. కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకొచ్చి ఇస్తారు" అన్నాడు. ఆమెని తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోమని చెప్పి జ్యూస్ ఇచ్చి కూర్చోబెట్టేసరికి విరాట్‌తో షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న నలుగురు మోడల్స్ అది చూసి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వైట్ కలర్ లెగ్గింగ్ మీద వైట్ కలర్ లాంగ్ అనార్కలి పైన గ్రీన్ ఇంకా వైట్ కలర్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. అదే కలర్ చున్నీ వేసుకొని పొడవాటి జడని లూజ్‌గా అల్లి చెవికి మరీ పొడవుగా మరీ పొట్టిగా లేకుండా ఉన్న చిన్న ఊగే రింగ్స్ పెట్టుకుంది. నుదుటి మీద చిన్న రెడ్ స్టిక్కర్, దానిపైన లైట్‌గా కుంకుమ, కాటుక కళ్ళతో సింపుల్‌గా ఉన్న మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంది దీక్షిత. ఆ అమ్మాయిని అంత భద్రంగా తీసుకొచ్చి విరాట్ కూర్చోబెట్టుకుని జ్యూసు, స్నాక్స్ ఇవ్వమని బాయ్స్‌కి ఆర్డర్ వేయడం వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కానీ లోపల కడుపు మంట మాత్రం స్టార్ట్ అయింది. "సార్ ఆల్ సెట్. మీరు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వస్తే మనం షూటింగ్ స్టార్ట్ చేయొచ్చని" డైరెక్టర్ చెప్పడంతో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునే రూమ్‌లోకి వెళ్ళిన విరాట్ బయటికి రావడంతో కళ్ళు చిట్లించి అయోమయంగా పక్కన ఉన్న ప్రొడ్యూసర్ వైపు చూసి, "కాస్ట్యూమ్ అన్నారు, అక్కడ కాస్ట్యూమ్ ఎక్కడ ఉంది" అని అడిగింది. "అది కూడా కాస్ట్యూమే మేడం" అన్నాడు ప్రొడ్యూసర్. "ఓహో! ఇన్ని రోజులు కాస్ట్యూమ్ అంటే నేను ఇంకేదో అనుకున్నాను. ఇందుకే నాకు ఈ ఇండస్ట్రీ అంటే చిరాకు" అని దీక్షిత వెటకారంగా నవ్వుతూ చెప్పడంతో ప్రొడ్యూసర్ మొహం చెప్పలేని విధంగా పాలిపోయింది. జ్యూస్ తాగుతూ చుట్టూ ఉన్న టెక్నీషియన్స్‌ని గమనిస్తూ, వాళ్ళు పడుతున్న కష్టాన్ని జాలిగా చూస్తూ పాపం కష్టపడేది వీళ్ళు, డబ్బు పేరు మొత్తం ఈ మహానుభావులు సంపాదించుకుంటారు అనుకుంటూ సినిమాల్లో టెక్నీషియన్స్ పేర్లు వేసినట్టు అడ్వర్టైజ్మెంట్స్‌లో కూడా టెక్నీషియన్స్ పేర్లు వేయొచ్చు కదా అని ప్రొడ్యూసర్‌ని అడగడంతో అడ్వర్టైజ్మెంట్ ఉండేదే 5-10 సెకండ్స్ ఉంటుంది. అందులో పేర్లు వేయడానికి ఎక్కడ కుదురుతుంది అని అడిగాడు. షాట్ ఫస్ట్ క్లాప్‌లోనే కంప్లీట్ అవ్వడంతో డైరెక్టర్ క్లాప్స్ కొట్టి విరాట్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో విరాట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి వెళ్దాం పదా అని అంటున్న అతన్ని ఫాలో అయిపోయింది దీక్షిత. విరాట్ తెగ హుషారుగా ఆమె వెనుక వెళ్లడం అందరూ గమనించారు.
సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయాయి. నిజానికి ఇంట్లోనే పార్టీ చేద్దామని అనుకున్నారు, కానీ అది తన స్టేటస్కి మంచిది కాదని పెద్ద 7 స్టార్ హోటల్లో బర్త్డేకి ఏర్పాటు చేయించుకున్నాడు మోహన్ రామ. తండ్రి వేషాలన్నీ చూస్తూ కర్ణ విసుగ్గా ఉన్నాడు. ఇంటికి సాయంత్రానికి బంధువులు వచ్చేశారు. బాగున్నావా అత్తా అంటూ వచ్చి రాజశేఖర్ తెగ వినయం కురిపిస్తూ ఉంటే మోహన్ తిప్పుకొని, ఇదేమైనా పెళ్ళా లేదా సంతాపం అనుకుంటున్నారా? ఇంతమంది ఊడిపడ్డారు, బుద్ధి లేకుండా పిల్లాడిలాగా వాడు బర్త్డే చేసుకోవడం, మీరందరూ ఎగేసుకుని రావడం, కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందో పట్టించుకోవడం మానేసి పళ్ళు ఇకిలిస్తున్నావు అని ఆవిడ చిరాకుగా చెప్పడంతో ఆ మాట విని అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటే అమ్మా అని అరిచాడు మోహన్. చీనోరు మూసుకో, పద్ధతిగా గుడికి వెళ్ళి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించమని కోరుకొని నలుగురికి అన్నదానం చేయకుండా పిల్లాడిలాగా ఆడంబరాలు పోతున్నాడు అంటున్న అత్తగారిని గదిలోకి తీసుకెళ్ళి, మీకు ఏవైనా మీ అబ్బాయి మీద కోపంగా ఉంటే తర్వాత తిట్టండి అత్తయ్య, అందరి ముందు అలా మాట్లాడకండి అని చెప్పింది శాంభవి. ఇదిలా ఉంటే ఇంట్లో అందరికీ విచిత్రంగా అనిపించింది మాత్రం కొత్తగా కనిపిస్తున్న దక్ష. అంతేకాకుండా కర్ణ మాటిమాటికి ఆమెతో ప్రేమగా చూస్తూ మాట్లాడుతూ మళ్ళీ అందరి ముందు ఏమీ తెలియనట్టుగా గంభీరంగా బిహేవ్ చేయడం విచిత్రంగా ఉండడంతో అదే విషయం శాంభవిని అడిగారు అందరూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.